గత ఏది 10 రోజులుగా జరిగిన అతివృష్టి దానివల్ల వచ్చిన వరదల వల్ల మీ అమరావతి మునిగిపోయింది అంటారు, నిజమేనంటారా? అమరావతి మునిగిపోయింది అనేవాడు ఒక సన్నాసి చెప్పాలంటే. నాకు మొన్నే ఆశ్చర్యం వేసిందండి. అంబటి రాంబాబు ప్రెస్ మీట్లో హైకోర్టులోకి నీళ్ళు వచ్చినాయి, సచివాలయానికి సెలవులు ఇచ్చారని చెప్పి అంటున్నాడండి. అసలు ఆయన ఒక మాజీ మంత్రో లేకపోతే బజార్లు అంబడి తిరిగే దేశీదిమ్మరో మాకేం అర్థం కావట్లేదు. అసలు అది కాదండి, ఆడ బంగారులాగా కార్యకలాపాలు జరుగుతున్నాయి హైకోర్టులో. మరి మొన్న వాళ్ళకి ఆ నలుగురికి ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకున్నారు. మరి ఆ రోజేగా మరి వరదలు వచ్చి మరి వాళ్ళకి ఆ బెయిల్ ఇవ్వకుండా, మరి ముందస్తు బెయిల్ ఇవ్వకుండా చేసింది. మరి నీళ్ళు వస్తే మరి తీర్పులు అవన్నీ ఎట్లా ఇచ్చారు? అసలు అమరావతి రైతులుగా మేము చెబుతున్నామండి, ఆయన మీద సుమోటోగా కేసు నమోదు చేయాలి. అసలు హైకోర్టులోకి నీళ్ళు వచ్చినాయి, హైకోర్టులో కార్యకలాపాలు లేనిదాన్ని ఉన్నట్టుకు మాట్లాడాడు కాబట్టి ముందు ఆయన మీద కేసు పెట్టాలి. అసలు సుమోటోగా ఇప్పుడు రాష్ట్ర గవర్నమెంట్ అయినా కానీ, హైకోర్టు వారు కానీ ఏదైనా కానీ సుమోటోగా ఆయన మీద కేసు పెట్టాలి. అసలు మునగనాటిని మునిగినని చెప్పటం ఏంటండి? ఇది ఎక్కడండి బాబు? అసలు ఆడ బుడవేరు మునిగిపోయి ఆడంతా తెగిపోయి జనం అందరూ అలో లక్ష్మణ అని చెప్పి ఇళ్లలో నీళ్ళు వచ్చేసి తినడానికి తిండి లేక వాళ్ళు ఎడుతుంటే అమరావతి మునిగిపోయింది, అమరావతి మీద పడ్డారేందండి? అసలు నిద్రపోతా కూడా అమరావతి ఏమన్నా కళ్ళలోకి వస్తుందా నీ దరిద్రులకి? పేటీఎం బ్యాచ్కి మాకేం అర్థం కావట్లా. ఆ గళ్ళు తెగిపోవడానికి కారణం ఎవరండి? జగన్మోహన్ రెడ్డిగా. ఆ ఉన్న మట్టి కట్టలు మొత్తం లారీలతోటి తోడుకొని అమ్ముకొని అక్కడ మళ్ళీ ప్లాట్లు వేసుకొని ఇళ్ళు కట్టుకొని మొత్తం చేసింది వాళ్లే కదండి. మొత్తం వాళ్ళే చేసిన పనులు మొత్తం. మల్లాది విష్ణు అప్పుడు వడా చైర్మన్ చేశానంటండి. మాకు ఒకటో బయటపడుతున్నాయి. ఆ వడా చైర్మన్ చేసినప్పుడు అవి మొత్తం ఆ కాలువ కట్టలు మొత్తం ప్లాట్లు ఏర్పాటు చేసేసి అమ్ముకున్నాడంట. ఈ పాపం ఎవరిది? వైసీపీది కదా. ఆ జనం అందరూ అట్ట కొట్టుకుపోయి అలో లక్ష్మ అని చెప్పి అన్నీ చేయటం. బాబు గారు ఒక విజన నాయకుడు కాబట్టి ఒక కలెక్టరేట్లో ఒక బస్సులో ఉండి 10 రోజుల నుంచి 24 గంటల్లో 22 గంటలు పనిచేసి నీళ్ళల్లో తిరిగి ఎవరు ఎన్ని కష్టాలు పడుతున్నారా ఏందని చెప్పి వాళ్ళ గురించి ఆలోచన చేసి ఒక విజన్ ఉన్న నాయకుడు కదా. ఆయనకి ఏంటంటే 74 సంవత్సరాలు ఉండి కూడా ఆయన ఒక్కడే కాకుండా ఆయన పక్కనున్న మంత్రులు కానీ నిమ్మల రామానాయుడు గారిని 3 రోజులండి వర్షంలో కూడా ఆయన నువ్వు ఏం చేస్తావో ఏందో తెలియదు కట్టలు బోడవాలని చెబితే వర్షంలో ఉండి లారీలతోటి టన్నుల కొద్ది రాళ్ళు తీసుకొచ్చి పూడ్చాడండి ఆయన. అదే జగన్మోహన్ రెడ్డి అయితే ఆయన వల్ల ఇద్దా ప్యాలెస్లోంచి బయటకు వచ్చేవాడా? ఆయన బయటికి రావాలంటేనో చెట్లు నరగటము, పర్రాలు కట్టుకోవటం. ఈయన అసలు మాకు భయం వేసిందండి. ఒక ముఖ్యమంత్రిగా ఉండి జనంలో నీళ్ళల్లో తిరుగుతున్నాడని. అరే అసలు మాకు ఆ రైలు పోతుంటే రైలు పక్కన నుంచున్నాడండి. అసలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి కూడా రైలు పక్కనే అట్లా ధైర్యంగా నుంచున్నాడంటే అసలు మామూలుగా అయితే మేమైతే నిలవగలుగుతాం? అసలు రైలు పోతుంటే రైలు పక్కనే నుంచోగలుగుతామండి మేమైనా కానీ. అమ్మ రైలు వస్తుందని పరిగెత్తుతాం అసలు మేము. ముఖ్యమంత్రి అన్నాడు చాలా సేఫ్గా ఉంటారు అంటారు, కానీ ఇల్లు మునిగిపోతుందని చెప్పి అప్పుడే వెళ్ళి దాక్కున్నాడంట కదా, అక్కడి నుంచి పని చేస్తున్నాడంట కదా. ఏదండి దాక్కునేది? దేనికండి ఆయన? దేనికి దాక్కోవటం? అసలు ఆయన ఒక Z+ కేటగిరీ ఉండి అంత హై జోన్లో సెక్యూరిటీ ఉండా కానీ వాళ్ళని కాదనుకొని ఒక జేసీబీల్లో ప్రయాణాలు చేయడం కానీ, ట్రక్కుల్లో కానీ, నీళ్ళల్లో కానీ, మనుషులు బాగుబోగులు కానీ చేసి ఒక విజయవాడని ఒక దారికి తీసుకొచ్చాయండి. వాటర్ లేకుండా బురదలతోటి ఆడ ఒక వాటర్ ట్యాంకర్లు కానీ ఫైర్ ఇంజిన్లు కానీ అవన్నీ తీసుకొచ్చి విజయవాడ ఇదివరకు ఎట్లా ఉందో ఆ పద్ధతిగా చేసుకొస్తున్నారండి. ఇది సామాన్యమైన విషయం అండి. గండ్లు బోడవటం అంటే అసలు సామాన్య విషయం అండి. అసలు ఆ గండ్లు బోడవటం, దాని తగ్గట్టుగా వర్షం పడతాము, ఆ లారీలో దిగబడతాము, అసలు ఆ బాధలు వర్ణాతీతం అండి. మామూలుగా ఏదైనా చిన్న కాలువ కట్ట తెగిపోతే బోడవాలంటేనే ఎంత బాధపడతామో ఎంత కష్టపడతామో మా రైతుగా మాకు తెలుసండి. అది ఇవన్నీ ఏం లేదండి. వాళ్ళు చేయకపోగా మరి అయ్యగారు మరి ఏదో ₹1 కోటి నేను సహాయం చేస్తా అన్నాడు. మరి ఆ ₹1 కోటి ఏమైనాయో మరి ఆడబెట్టారో ఏం చేశారో మరి మాట్లాడటం తప్పితే వేరే ఏమో అవపడతలే. మరి ఏంది అంత అయిపోయిన తర్వాత వాళ్ళన్నీ బాధలు పడేసి తినడానికి తిండి లేకుండా. మొన్న ఎల్లంపల్లి శ్రీనివాసు మేము ఒక వీడియోలో చూసేవాళ్ళండి. బ్రెడ్ ఇస్తున్నాడు ఆయన. ఒక బ్రెడ్ అను ఒక వాటర్ బాటిల్ ఇస్తున్నాడు. ఏమంటే బ్రెడ్ ఇస్తే కడుపు నిండిద్దండి? ఒక కుటుంబానికి ఒక బ్రెడ్ అను ఒక వాటర్ బాటిల్ ఇస్తే కడుపు నిండిద్దా? వాళ్ళు తినే ఆహారం కానీ బియ్యం కానీ ఏదైనా తినడానికి కూరగాయలు కానీ ఏదైనా పళ్ళు కానీ అటువంటివి ఇవ్వాలి. కానీ ఏదో వచ్చానని చెప్పి ఒక మాజీ మంత్రి అయి ఉండి కూడా
ఒక్కొక్కడికి నీ అసలు అతని కంటే కూడా మామూలుగా బయట ఉండి భోజనాలు వండుకొని ప్రతి వాళ్ళు ఎవడ తాహత ఉంది వాళ్ళు సహాయాలు చేశారండి. బాబు గారు ఒక పిలిపించాడంటే కొన్ని కోట్ల రూపాయలు నిధులు వచ్చి పడ్డాయండి గవర్నమెంట్కి. అదే జగన్మోహన్ రెడ్డిని అయితే తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు అసలు ఏదైనా జరిగేదా? అన్నమయ్య డ్యామ్ కొట్టుకు పోయి 36 మంది చచ్చిపోతే హైదరాబాద్లో కేసీఆర్ని కలిపి ఫంక్షన్కి వెళ్ళారండి, పెళ్ళిళ్ళ ఫంక్షన్కి. అది అసలు పద్ధతేనా అసలు అది? కానీ ఇక్కడ వాళ్ళ మాజీ మినిస్టర్ అంటున్నాడు ఈ రాజకీయ హత్యలు అని చెప్పి అన్నాడు, గవర్నమెంట్ హత్యలు అన్నాడు. నిజంగానే గవర్నమెంట్ హత్య చచ్చిపోయిన వాళ్ళంతా ఈ హత్యలు చేసింది జగన్మోహన్ రెడ్డి చెప్పాలంటే. అది వాళ్ళు గవర్నమెంట్లో అప్పుడు కాంట్రాక్ట్కి ఇచ్చేసిన టెండర్లు మొత్తం రద్దు చేశారు వాళ్ళు. అదే ఆ రోజు రద్దు చేయకుండా కనుక కట్టలు కనుక బలోపేతం చేస్తే కనుక ఇప్పుడు తెగే కాదుగా. ఆ హత్యలు చేసింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లోనే. వాళ్ళ మీద నెట్టాలి, ఇది ఆ కేసులు వాళ్ళ మీద పెట్టాలి. ఆ రోజు మరి అదే కనుక కట్టలు కనుక అప్పుడే కనుక గట్టిగా చేసినట్టు కనుక సరిపోయేదిగా. ఒక విజయన నాయకుడు కాకపోతే బోట్లండి ఎంత పిల్లగాడు చెప్పినా కానీ 3 బోట్లేమో గొలుసుతో కట్టారండి, ఈ 3 బోట్లను కలిపేమో చెట్టుకేమో వైరు తోటతో కట్టారండి. అసలు ఎంత పిచ్చి పని అండి అసలు అది. వాళ్ళు కుట్ర కాకపోతే బోట్లేమో 3 కలిపేమో గొలుసులతో కడతారా, దాన్నేమో చెట్టునేమో వైరు తోట కడతారా? అంటే అది తెగిపోయి ప్రకాశం బ్యారేజీ కూల్చి దివిసీమ దాకా ఉన్న మొత్తాన్ని జనాన్ని సాగు కొట్టాలనే మీరు చేసిన ప్లాను. మరి వాటి మూలనేగా బోట్ల మూలనేగా వెయిటీ అన్నీ ఇరిగిపోయింది. అది మామూలుగా అయితే ఏంటంటే 15 రోజులు పట్టిద్ది అంటండి అది తీసుకొచ్చి అదంతా సెట్ చేయాలంటే. 4 రోజుల్లో సెట్ చేశారండి. ఆయన కన్నయ్య నాయుడు గారు వచ్చి కానీ బాబు గారు అవన్నీ చూసి ఆర్డర్ వేసేసి 4 రోజుల్లో అవన్నీ చేశారంటే అది చాలా మెచ్చుదగిన విషయం అండి. అసలు ఇదేరికి ఒక పడవ ఇరుక్కుపోతే దాన్ని తీయటానికి 4 రోజులు పట్టింది అయ్యగారికి. ఒక పడవ ఇరుక్కుపోతే తీయటానికి. ఇప్పుడు ఇవాళ పడవలు తీయటానికి కూడా ఇవాళ క్రేన్లు వచ్చి తీస్తున్నాయండి. మరి ఆయన ఒక పని రాక్షసుడు అండి. అసలు బాబు గారు ఒక పని రాక్షసుడు. ఆయన నిద్రపోడు, ఎదరకుండా ఉద్యోగస్తుడైనా కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ నిద్రపోనీడండి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేది సంకల్పంతో ఆయన ఎంతో తాపత్రయపడుతున్నాడండి. ఆయన చూసి మాకు చాలా అసలు సిగ్గుగా ఉందండి చెప్పాలంటే. ఒక అమరావతి రైతులుగా ఆయన అంత కష్టపడుతున్నాడు, అంత చేస్తున్నాడు, మా తోచిన సహాయం మేము ఏం చేయాలా ఏందనేది ఒక తాపత్రయం మటుకు మాలో ఉందండి. అయితే ఇక్కడ ఏదైతే బోట్లు వచ్చి కొట్టుకున్నాయి దాన్ని కుట్రకోణం ఉందని చెప్పి అనుకుంటాం. దాన్ని నిజంగానే కుట్రకోణం ఉందంటారా? దాంట్లో ప్లస్ నందిగం సురేష్ గారు ఆ రోజు ముందు రోజు వేరే దగ్గర నుంచి బోట్లో వెళ్ళాడని అంటున్నారు. ఆయన అర్ధరాత్రి 2 దాకా బయట ఉండి అక్కడి నుంచి ఎంఆర్ఓ దగ్గర నుంచి తీసుకొని పడవ తీసుకొని బయటకు వెళ్ళారు అని చెప్పి అన్నారు. నిజంగానే దీనికి ఆయన ఆర్థిక అంటారా? కుట్రకోవడం కాకపోతేనండి అయ్యి వద్దినాపాలెం వైపున ఉన్న బోట్లని ఇబ్రహీంపట్నం ఎందుకు పోయి వరదలు వస్తే వద్దినాపాలెం దగ్గరే ఉంచొచ్చుగా. వరదలు వచ్చినా కానీ ఏడే కట్టేయచ్చుగా. వీటిని తీసుకెళ్ళి ఇబ్రహీంపట్నం దగ్గర పెడుతుంది దీనికి. అక్కడ అవన్నీ కట్టేయడం దేనికి, అవన్నీ వదలటం దేనికి, అవన్నీ ఎరగొడుతుంది దేనికి? ఇది కుట్రకోణం కాక ఏముందండి ఇది? ఇప్పుడు వాళ్ళు కుట్రకోణం కాకపోతే ఈ బోట్లు మా ఈ పొరపాటును వచ్చినాయి, మా తప్పైంది అని చెప్పి వస్తారుగా. కనీసంగా వైసీపీ నాయకులు ఎవరైనా కానీ ఖండించారా? ఇది మా అనేది కానీ ఇది మాకు సంబంధం లేదని కానీ ఏ విషయమైనా కానీ ఎవడో అంతవరకు దాని గురించి మాట్లాడిన వాళ్ళు లేరు. ఇప్పుడు కుట్రకోణం మరి మా దానికి మేము బలం చేకూరుతుందండి మాకు. ఇప్పుడు దాని గురించి ఏం మాట్లాడపోయే తెలుగు వైసీపీ వాళ్ళు కానీ అసలు దేనికండి వాటి మీద అసలు వైసీపీ రంగులే ఉండేగా పడవల మీద. అసలు ఇంకంతకంటే ఏం కావాలి? అసలు 3 పడవల మీద పెద్ద పెద్ద పడవలు, మళ్ళీ మామూలు పడవలు కాదండి, అల్లటెప్ప పడవలు కాదు. అది ఒకటి 40 టన్నులు 50 టన్నులు ఉండేవి. ఒక్కో పడవలో దాదాపు 6 లారీలు 7 లారీలు ఇసుక వచ్చిందండి. అది సామాన్యమైన పడవలు కాదు అవి. అది ఒక్కొక్కడు కట్టియాలన్నా కానీ 60-70 లక్షలు అయింది ఒక్కో పడవ. అది సామాన్య విషయం కాదు. వాళ్ళు ఇది మట్టికి పూర్తిగా ప్రకాశం బ్యారేజీని కోల్చాలా, రాష్ట్రాన్ని మట్టికి రావణ కాష్ట చేయాలని ఉద్దేశం తప్పితే వేరే రకంగా ఏమీ లేదండి అసలు. అది అయితే